రావులపాలెంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంబేద్కర్ విగ్రహం, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల ఏర్పాటు చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు వివాదం ఏంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో స్టాచ్యూ వార్ పీక్స్ కు చేరింది. వై జంక్షన్ వేదికగా అంబేద్కర్ విగ్రహమా, కృష్ణదేవరాయల విగ్రహమా అంటూ మొదలైన ఈ వివాదం రాజకీయ రంగు పులుముకొని అగ్గిరాజేసింది. కూటమి నాయకుల మద్దతుతో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు సన్నాహాలతో ఈ వివాదం రాజుకుంది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు కాపు వర్గం సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదని అడ్డుకున్నారు. జంక్షన్ దగ్గర భారీ పికెటింగ్ ఏర్పాటు చేయడంతో రావులపాలెం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. ఈ ఉత్కంఠభరిత సన్నివేశంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. రావులపాలెంలో వై జంక్షన్ లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు జగ్గిరెడ్డి. అదే స్థలంలో ఆయన అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు ప్రయత్నించడంతో వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య పంతాలు పెరిగి వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అంతా సద్దుమడిగిందని భావించిన టైంలో అసలు సినిమా మొదలైంది. జగ్గిరెడ్డిని అక్కడి నుంచి తరలించగానే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మెరుపు వేగంతో స్పందించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని వై జంక్షన్ వద్ద ప్రతిష్ఠించి తమ పంతాన్ని నెరవేర్చుకున్నారు. జంక్షన్ లో రాయల విగ్రహం పెట్టడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి చెందిన సొంత స్థలంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఒక విగ్రహానికి అడ్డుపడితే 2 విగ్రహాలు పెడతామన్నట్లుగా సాగిన ఈ వ్యవహారం స్థానికంగా ఉద్రిక్తతను పెంచింది. ఒకవైపు జై భీమ్ నినాదాలు, మరోవైపు జై రాయల నినాదాలతో రావులపాలెం దద్దరిల్లిపోయింది. మరి ఈ స్టాచ్యూ వారు ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ రేపుతోంది.